దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఎంత లోగుట్టుని ఎంత ముట్టుతో కూడా ఎవరికి అంతు పట్టినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రోజు కలెక్టరేట్ కూడా భారీ ఎత్తున ఫిర్యాదులు కూడా అందుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలోనే ఆ రైతు ప్రధానంగా అసలు ఏం జరిగింది ఏంటి? ఇది గతంలో పూర్వపు సర్వే నెంబరు 15లో ఇప్పుడు ఎల్పిఎం నెంబర్ 75 అండి. ఇక్కడ నుంచి వెళ్తున్న నీరు చెరువులోకి వెళ్తుందండి, కోనేటి బంద చెరువులోకి. అది 3 ఎకరాల 79 సెంట్లు అండి. అది కూడా శుభ్రంగా ఏదైతే ఉందో పూర్వపు ఉన్న చెట్లని వాటిని తీసి మధ్యలో గట్టేసి అడ్డంగా ప్రవహించకుండా నిలబెట్టేటట్టు చేశారండి. అలాగే మధ్యలో 2 కాణాలు వేసి ఒక కలవర్ట్ కూడా కట్టడం జరిగిందండి. అలాగే ఈ చెరువుకి ఏదైతే సప్లర్స్ వాల్ ఉందో సబట వాటర్ పోయే సబట అండి, దానికి కూడా 2 అడుగులు ఎత్తిచేసి సబటాని అడ్డుగా పెట్టడం జరిగింది. ఈ చెరువులోకి కానీ గడ్డలోకి కానీ వెళ్లకుండా ముందు ఒక గేట్ వేసి దానికి ఒక తాళం బిగించి రైతులను కానీ, అది గవర్నమెంట్ చెరువు అయినప్పటికీ ఏ రైతుని అటు వెళ్లకుండా అడ్డుగా ఒక గేట్ వేసి తాళం వేయడం కూడా జరుగుతుందండి. దీనివలన ఏదైతే ఈ గడ్డను కుదించడం వలన చెరువులో గట్లు కలవట్లు అడ్డుగా కట్టడం వలన అది వరదల సమయంలో పొంగుపర్లి 12 మంది 15 మంది రైతులు మా భూములన్నీ ముంపుకు గురవుతున్నాయండి. ఈ పరిస్థితులు ఇలాగా అది పూర్వపు స్థితిలోనే ఉంటే చెరువు స్వభావం గడ్డ స్వభావం 2 మార్చేశారండి. ఏదైతే సుమారు ఈ గడ్డలోకి 3 గ్రామాల నుంచి అటు రామవరం, ఇటు రాకోడు, అటు జొన్నవలస నుంచి 3 గ్రామాల్లో ఉన్న చెరువులో ఇంచుమించుగా ఓ 10 చెరువుల నీరు ఎక్సెస్ వాటర్ అంతా ఈ గడ్డ ద్వారానే ఈ చెరువు గుండా దిగువనున్న పినవేమల గ్రామ చెరువులకి వెళ్ళడం జరుగుతుందండి. ఇది ఈ మధ్యలో ఈ కట్టడాల వలన ఏదైతే నీరు పొంగి రేపు విజయనగరం నుంచి రాకోడు పినవేమలి మధ్యలో ఉన్న రహదారి కూడా పొంగుపర్లి ఈ వాగు పొంగడం వల్ల రహదారులు కూడా అటు ఇటు వెళ్ళే పరిస్థితి కూడా ఉండదండి. వర్షాకాలం బాగా పడితే అక్కడి నుంచి ఈ కిందకు వస్తే మా పొలాలన్నీ ముంపుకు గురవుతాయండి. కనుక తక్షణమే అధికారులను మేము ఒకటే కోరుకుంటున్నాం, ముందుగా ఆ గేటు తీయించాలి. తర్వాత కలవర్టు ఏదైతే అడ్డుగా కట్టారో నీటి ప్రవాహానికి కలవర్టు తీయించి అదే చెరువులో ఉన్న గట్టును కూడా తీయించి ఏదైతే సప్లై దాన్ని 2 అడుగులు పెంచారు అది తగ్గించి, ఇది అంతా జరిగి మేము 2 నెలల క్రితమే విఆర్ఓ గారికి వారలుగా కంప్లైంట్ చేయడం జరిగిందండి. అయ్యా ఇలాగ అడ్డుగా కడుతున్నారు, ఏమనంటే అది మా సొంత చెరువు అంటున్నారు. రికార్డు ప్రకారంగా అయితే అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ గడ్డనే తగ్గించి రోడ్లు వేస్తున్నారు, కాలువలు కలవట్టు కడుతున్నారు, పైగా గేటు కూడా ఎత్తారు. ఇది మీరు ఒకసారి తెలియజేయంటే మేము తహసీల్దార్ గారికి చెప్తాం, చెప్పి మీకేదో చెప్తాం అనేసి చెప్పడం జరిగింది తప్ప మాకేం చెప్పలేదు. గత 16వ తారీఖున మా రైతులందరికీ నోటీసులు ఇప్పించారు. నోటీసులు ఇచ్చిన తర్వాత మేము హాజరు కావడం జరిగింది. అప్పుడు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, ఆర్ఐ గారు, సర్వేర్ గారు, అలాగే గ్రామ సర్వేర్ గారు, విఆర్ఓ అందరు రావడం జరిగింది. అందరి సమక్షంలోనే తెలియజేశారు ఇదంతా ఆక్రమణకు గురైందని. ఆకోడికి సంబంధించిన రైతులు మీరంతా అక్కడి నుంచి వచ్చారు. ప్రస్తుతం చూసుకుంటే జొన్నవాసలో ఆ రెవెన్యూలో ఉన్నటువంటి ఎటువంటి అవకతవకలు జరుగుతున్నాయి ఏంటి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు చెప్తూ ఉంటే ఏం చెప్తున్నారు? ఇంటిమేషన్ చేయడం జరిగింది సార్. ఈ నెల 16వ తేదీన రెవెన్యూ అధికారులు చెరువు కబ్జాకు గురైన గడ్డను సందర్శించడానికి ఆ రైతులందరికీ నోటీసులు ఇచ్చి రమ్మన్నారు సార్. వచ్చిన తర్వాత అదంతా పరిగణలోకి తీసుకొని ఇదంతా గడ్డ చెరువు ఆక్రమణకు గురైందని పబ్లిక్గా ఆయన చెప్పిన తర్వాత మేము ఎంఆర్ఓ దృష్టిలో పెడతామని
ఎటువంటి ఇంటిమేషన్ ఇప్పటికొచ్చి ఇవ్వలేదు సార్. అది కాకుండా ఆక్రమణదారుడు ఆల్రెడీగా ఆ గడ్డకి అడ్డంగా పిల్లకాలు ఏర్పాటు గడ్డ 80 అడుగులు ఉన్న గడ్డని 10 అడుగులు పిల్లకాలకు ఏర్పాటు చేసి ఆ పిల్లకాలకు అడ్డుగా కలవటను కట్టడం జరిగింది సార్. రెవెన్యూ అధికారులు సందర్శించిన తర్వాత కూడా ఆ కలవటని కంటిన్యూ చేస్తూ అదే గడ్డ తాలూకా గడ్డను ఆక్రమించి ఉన్నటువంటి సర్వే నెంబరు 15 ఎల్పీ నెంబర్ 75లోనే షెడ్ కూడా నిర్మాణం కొనసాగుతుంది. ఆ కొనసాగడం వల్ల రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయన కంటిన్యూస్గా ఆ ఆక్రమణలోనే కట్టడాలు నిర్మాణాలు అన్నీ కంటిన్యూస్గా కొనసాగిస్తున్నారు. దాంతోపాటు చెరువు స్వభావం మార్చి చెరువు మధ్య భాగంలోనే గట్టు నిర్మాణించడం పాటు ఆ సప్టాను 2 అడుగులు ఎత్తి పెంచి మాకు మా రైతుల యొక్క భూములు పంటలను ముంపు గురి చేస్తున్నారు. అడిగితే ఇది నా చెరువు, ఇది నా గడ్డ, నేను నచ్చింది చేసుకుంటున్నాను, మీరు ఎవరు అడగడానికి, మీ దగ్గర ఏ కాగితాలు ఉన్నాయి, మీ దగ్గర ఏ పత్రాలు ఉన్నాయి అని తిరిగి మమ్మల్ని బెదిరించి ఆక్రమణదారుడు తిరిగి మాకు నోటీసులు పంపించి రెవెన్యూ వాళ్ళతో గుమ్మకూడి మాకు నోటీసులు పంపించే స్థితికి రెవెన్యూ అధికారులు తయారయ్యారు. ఈ సమస్యను మన కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము. అలాగే మన కలెక్టర్ గారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈ సమస్యని పరిష్కరించాలని కోరుతూ ఈ రైతులకి పరిష్కరించాలని కోరుతూ అంటే అక్కడ రైతుకి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎవరైతే కూర్మనాథ్ ఉన్నారో వీళ్ళకి మధ్య ఎటువంటి లావాదేవీలు ఏమైనా జరిగాయి అనుకుంటారా? ఎటువంటి జరిగితే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి? యాక్చువల్గా ఎంఆర్ఓ గారు నోటీసులు ఇచ్చారు సార్ మాకు రైతులందరికీ. మేము 16వ తేదీన మంగళవారం మీరు గడ్డ ఆ చెరువు ఆనుకొని ఉన్నటువంటి రైతులందరూ మీరు రావాలనేసి మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది సార్. నోటీసులు ఇచ్చారు కదా ఎంఆర్ఓ గారు అనేసి మేము అందరం వెళ్తే ఎంఆర్ఓ గారు రాలేదు సార్. ఎంఆర్ఓ గారు రాకపోయి వేరే క్యాంప్ ఉన్నదనేసి ఎంఆర్ఓ గారు రాలేదు. మేము ఆర్ఐ గారు, మండల సర్వేరు గారు, విలేజ్ సర్వేరు గారు, విఆర్ఓ గారు వచ్చి సందర్శించి వెళ్ళిపోయి చెప్పించి ఆక్రమణదారుడికి ఎటువంటి చర్యలు కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అందజేయలేదు సార్. అందువల్ల మేము గ్రీవెన్స్కి వచ్చి ఈ కంప్లైంట్ని కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం. చూసాం కదా, ముఖ్యంగా రైతులంతా కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి విజయనగరం మండల పరిధిలో ఉన్నటువంటి రూరల్ మండలానికి సంబంధించినటువంటి చూసుకుంటే పూర్తిగా ఎన్నో అక్రమాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జొన్నవలస రెవెన్యూలో జరుగుతున్నటువంటి భారీ అక్రమాలకైతే అంతు లేకుండా పోతుందంటూ ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు కలెక్టరేట్ వద్దకైతే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికైనా సరే న్యాయం జరుగుతుందా లేదంటూ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. దీనిపైన ఇప్పటికైనా సరే ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు స్పందించాలంటున్నారు. లేని ఏడలైతే రానున్న రోజులు ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర స్థాయికి అయితే తీసుకొని వెళ్తామంటూ కూడా మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూలో భారీగా అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే అక్రమదారులకే సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా ఇప్పుడే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక అక్రమదారుడి చేతితోనే ఈరోజు ఒక రెవెన్యూ అధికారి చేత నోటీసులు పంపించడం అంటే సామాన్యమైన విషయం కాదు అంటూ కూడా మరొక వ్యక్తి చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఇటువంటి అక్రమాలన్నీ కూడా రెవెన్యూ వ్యవహారంలోనే ఇటువంటి సందర్భంలో ప్రక్షాళన జరిగితే తప్ప కానీ ఇక్కడ ఏది కూడా పూర్తి స్థాయిలో అక్కడ పనులు ఏవి జరిగినటువంటి పరిస్థితి కనిపించట్లేదంటూ కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV విజయనగరం జిల్లా నుంచి.